గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1032. ఈరోజు డైలీ మనీలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 592 పాయింట్స్ పెరిగి 76,617 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 166 పాయింట్స్ పెరిగి 23,332 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.43% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.93% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ నియర్లీ 1% పైనే పెరిగింది. యాక్చువల్లీ ఈ రోజు నైట్ కి మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గానే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్నిటి రిలేటెడ్ గా కూడా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్నది. అదే డొనాల్డ్ ట్రంప్ యుఎస్ పైన ఏవైతే కంట్రీస్ టారిఫ్స్ విధిస్తున్నాయో ఆ అన్ని కంట్రీస్ పైన కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ ని ఈ రోజు నైట్ కి అనౌన్స్ చేయబోతున్నారు. దీని రిలేటెడ్ గా గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి. అంటే ఏ కంట్రీస్ పైన ఈయన ఈ టారిఫ్స్ ని విధిస్తారని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ రిలేటెడ్ గా అంటే వేరియస్ కంట్రీస్ భయపడుతున్నాయి కదా, దీంతో చైనా, జపాన్ అండ్ సౌత్ కొరియా వాళ్ళు యుఎస్ టారిఫ్స్ కి అగైనిస్ట్ గా 3 కంట్రీస్ కలిపి జాయింట్ గా వర్క్ చేయబోతున్నట్లుగా చైనీస్ స్టేట్ మీడియా అయితే రిపోర్ట్ చేస్తుంది. అంటే యుఎస్ ఒకవేళ వీళ్ళపైన అధికంగా టారిఫ్స్ విధించింది అనుకోండి, వాళ్ళు కూడా తిరిగి యుఎస్ కి అటువంటి రెస్పాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా చైనీస్ స్టేట్ మీడియా రిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా యుఎస్ కి చెందినటువంటి వేరియస్ టెక్నాలజీస్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, చైనాలోని యూజ్ చేయాలంటే వాటి రిలేటెడ్ గా కొన్ని రిస్ట్రిక్షన్స్ ని కూడా తీసుకురావడానికి చైనా అయితే ప్రయత్నిస్తుంది. అంటే యుఎస్ ఒకవేళ మా పైన ఇటువంటి విధిస్తే మేము కూడా యుఎస్ కి అలాగే తిరిగి సమాధానం చెప్తామని చెప్పి చైనా అయితే క్లియర్ కట్ గా చెప్తుంది. బట్ మన కంట్రీ విషయంకి వచ్చేసరికి మనం ఆల్రెడీ యుఎస్ తోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా వేరియస్ నెగోషియేషన్స్ అయితే జరుపుతున్నాం. అండ్ యుఎస్ కి చెందినటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ పైన మనం ఏవైతే అధికంగా టారిఫ్స్ ని విధిస్తున్నామో ఆ టారిఫ్స్ ని తగ్గించడానికి కూడా ఇండియా రెడీ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీని రిలేటెడ్ గా ఈ రోజు సెషన్ లో కూడా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. వేరియస్ ప్రొడక్ట్స్ పైన ఇండియా అయితే టారిఫ్స్ తగ్గించడానికి రెడీగా ఉన్నదని. సో ఈ మెసేజ్ ను ఆల్రెడీ ఇండియా యుఎస్ కి కూడా పంపించినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రీవియస్ గా మాట్లాడుతూ ఇండియా మా పైన విధిస్తున్నటువంటి అత్యధిక టారిఫ్స్ ని తగ్గించడానికి ఇండియా రెడీగా ఉన్నదని చెప్పి ఆయన కూడా కామెంట్ చేశారు కదా. సో ఫైనల్లీ రెండు కంట్రీస్ మధ్య ఏం డీల్ జరుగుతుందంటే, ఏ నెగోషియేషన్స్ జరిగాయన్న ఒక క్లారిటీ మనకి ఈ రోజు నైట్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మన ఇండియా ఇప్పుడు టారిఫ్స్ తగ్గిస్తా అంటుంది కాబట్టి ఈ రోజు నైట్ కి డొనాల్డ్ ట్రంప్ అదర్ కంట్రీస్ పైన టారిఫ్స్ ని విధించి ఇండియా మా పైన టారిఫ్స్ ని తగ్గిస్తుంది కాబట్టి మేము ఇండియా పైన టారిఫ్స్ వెయ్యట్లేదని కనుక అనౌన్స్ చేశారనుకోండి, మన మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఈ ప్రెషర్ ఏదైతే ఉన్నదో ఆ ప్రెషర్ తొలగిపోయేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది కాకుండా ఒకవేళ సెకండ్ సినారియో మాట్లాడుకుందాం. మన పైన టారిఫ్స్ విధించి త్వరలోనే ఇండియా మా పైన టారిఫ్స్ తగ్గిస్తా అంటుంది. ఆ టారిఫ్స్ తగ్గించిన వెంటనే మేము కూడా ఈ టారిఫ్స్ అంటే ఇప్పుడు విధించినటువంటి టారిఫ్స్ ని వెనక్కి తీసుకుంటామని అనౌన్స్ చేశారనుకోండి, అప్పుడు కూడా మార్కెట్ లో అంటే కొంచెం ప్రెషర్ కనపడవచ్చు, కానీ మరీ అంతగా ప్రెషర్ కనపడకపోవచ్చు. అలా కాకుండా రిమైనింగ్ కంట్రీస్ తో పాటు మన ఇండియా పైన కూడా ఆయన ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ని కనుక అనౌన్స్ చేసినట్లయితే రేపు మన మార్కెట్ లోని బాగానే ప్రెషర్ కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ రోజు నైట్ కి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం వాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ టారిఫ్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే ఏ సెక్టర్స్ ఇంపాక్ట్ అవుతాయి అండ్ ఏ సెక్టర్స్ పైన ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి నిన్న మన డైలీ మనీషోలో మార్కెట్ అప్డేట్ అప్పుడే క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి మీలో ఎవరైనా అది మిస్ అయినట్లయితే నిన్న డైలీ మనీ షోలోని ఫస్ట్ ఒక 8 minutes పార్ట్ ఏదైతే ఉన్నదో ఆ పార్ట్ మిస్ అవ్వకుండా చూడండి. చూసినట్లయితే మీకు ఏ సెక్టర్ పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది అన్నది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నో ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా భయం తొలగిపోయింది అనుకోండి, అంటే ఈ రోజు నైట్ కి ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి పాజిటివ్ అనౌన్స్మెంట్ వస్తుంది అనుకోండి, మన మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అన్ని భయాలు తొలగిపోయినట్లే. అంటే దాన్ని ఇప్పుడే మనం డిసైడ్ చేయాలి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని Q2, Q3 నెంబర్స్ అయితే మార్కెట్ ని డిసప్పాయింట్ చేశాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ అలాగే క్లోజ్ అయిపోయింది కదా. Q4 నెంబర్స్ అయితే April 10th నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ ఐటీ కంపెనీస్ నెంబర్స్ వస్తాయి, దాని తర్వాత 1 by 1 కంపెనీస్ యొక్క నెంబర్స్ వస్తాయి. సో ఈసారి కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈసారి కంపెనీస్ అనౌన్స్ చేసేటువంటి నెంబర్స్ లో ఏం మాత్రం కొంత రికవరీ కనపడినా మన మార్కెట్ కి అది పాజిటివ్ కానుంది. అలా కాకుండా ఈసారి నెంబర్స్ కూడా మార్కెట్ ని డిసప్పాయింట్ చేశాయనుకోండి, ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ లేకపోయినా ఆ నెంబర్స్ గనక డిసప్పాయింట్ చేసినట్లయితే మార్కెట్ లో అగైన్ మనం ప్రెషర్ చూడొచ్చు. సో ఈసారి మన మార్కెట్ రిలేటెడ్ గా ఈ Q4 నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఈ April 7th to 9th ఇన్ బిట్వీన్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ కూడా ఉన్నది. ఈసారి కూడా ఆర్బీఐ 25 basis points వరకు రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు చూస్తున్నట్లయితే మార్కెట్ లోకి ఆర్బీఐ లిక్విడిటీని పంప్ చేస్తూనే ఉన్నది. ఇప్పుడు కూడా మరొక 80,000 crores వరకు బాండ్ పర్చేస్ చేస్తున్నట్లుగా ఆర్బీఐ అయితే నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. సో కంటిన్యూస్ గా ఆర్బీఐ దగ్గర నుంచి ఏదైతే ఈ సపోర్ట్ దొరుకుతుందో దానివల్ల ఈసారి కూడా ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావచ్చని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ వస్తుందో
మనం చూడాలి. ఆ అనౌన్స్మెంట్ April 9th రోజు మనకు వస్తుంది. అంటే 7 to 9 మీటింగ్ జరిగినట్లయితే 9th రోజు దీని రిలేటెడ్ గా మనకు ఒక క్లారిటీ వస్తుంది. వీటితో పాటు ఈ మంత్ 10th లోపు ఇన్ఫ్లేషన్ డేటా, ఇండస్ట్రియల్ అండ్ ఎకానమీ డేటా ఇటువంటివన్నీ కూడా రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. వీటన్నిటికన్నా కూడా మెయిన్ థింగ్స్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ రిలేటెడ్ గా ఈ రోజు నైట్ కి రాబోతున్నటువంటి అనౌన్స్మెంట్ తో పాటు ఈ Q4 రిజల్ట్స్ మన మార్కెట్ ని అయితే ఎక్కువగా ఇంపాక్ట్ చేయనున్నాయి. సో ఈ రెండింటిని కూడా ఇన్వెస్టర్స్ చాలా క్లోజ్ గా ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లోని రెగ్యులర్గా వస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో రాగానే మీ అందరికీ నోటిఫికేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి మన మార్కెట్లోని కంటిన్యూస్గా ప్రెషర్ కనపడింది కదా. మార్కెట్ ఇలా కరెక్ట్ అవుతున్నటువంటి టైంలో కూడా మన నిఫ్టీని కొన్ని స్టాక్స్ అయితే అవుట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. జనరల్లీ మార్కెట్ ఫాల్ టైంలో కూడా ఏవైతే స్టాక్స్ మార్కెట్ ని అవుట్ పెర్ఫార్మ్ చేస్తుంటాయో అటువంటి స్టాక్స్ మార్కెట్ రికవరీ టైంలో మరింత రిటర్న్స్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లోని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో ఈసారి సెప్టెంబర్ నుంచి మార్కెట్ ఫాల్ ఏదైతే ఉందో ఈ టైంలో నిఫ్టీని అవుట్ పెర్ఫార్మ్ చేసినటువంటి స్టాక్స్ లిస్ట్ మనం చూసినట్లయితే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ లోని అపోలో మైక్రో సిస్టమ్ స్టాక్ అయితే లాస్ట్ 26 వీక్స్ లోని నిఫ్టీని అవుట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా భారత్ డైనమిక్ స్టాక్ కూడా నిఫ్టీని అవుట్ పెర్ఫార్మ్ చేసింది. వీటితో పాటు ఆటోమొబైల్ అండ్ ఆటో పార్ట్స్ లో మనం చూసినట్లయితే ఏషియన్ మోటార్ స్టాక్ కూడా నిఫ్టీని అవుట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ అలాగే యుమెక్స్ ఆటో, ప్రికాల్ లిమిటెడ్, స్వరాజ్ ఇంజన్స్ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా నిఫ్టీని అవుట్ పెర్ఫార్మ్ చేశాయి. వీటితో పాటు బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా కొన్ని స్టాక్స్ నిఫ్టీని అవుట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. ఇంకా వేరియస్ సెక్టర్స్ లోని ఏ స్టాక్స్ నిఫ్టీని అవుట్ పెర్ఫార్మ్ చేశాయి అండ్ ఎంతవరకు నిఫ్టీని అవుట్ పెర్ఫార్మ్ చేశాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ ఈ స్టాక్స్ లిస్ట్ ఎక్సెల్ షీట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఈ రోజు వీడియోని రిలీజ్ చేయకముందు మన వాట్సాప్ ఛానల్లో మీకు షేర్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే మన వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి ఈ రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఫర్దర్ గా ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మీరు వర్క్ చేయడానికి మీకు హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మీకు మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంటుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ రిపోర్ట్స్ తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ ఇమేజెస్ ని కూడా మన వాట్సాప్ ఛానల్ రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ వాట్సాప్ ఛానల్. నెక్స్ట్, మన ఈక్విటీ మార్కెట్ లోని F&O సెగ్మెంట్ లోని కంటిన్యూస్ గా రీటైలర్స్ అయితే నష్టపోతున్నారని చెప్పి సెబీ కన్సర్న్స్ రైజ్ చేస్తూనే వస్తుంది. అండ్ దీనిలో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా సెబీ తీసుకురావడం జరిగింది. అంటే F&O లో వాల్యూమ్స్ ని కంట్రోల్ చేసేందుకు గాను ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 22 to 24 ఈక్విటీ F&O ప్రాఫిట్ అండ్ లాస్ స్టడీ అనాలిసిస్ అయితే సెబీ రిలీజ్ చేసింది. దీనిలో మీరు చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 22 to ఫైనాన్షియల్ ఇయర్ 24 ఇన్ బిట్వీన్ ఈ ఈక్విటీ F&O సెగ్మెంట్ లోని 93% ఇండివిజువల్ ట్రేడర్స్ అయితే నష్టపోతున్నట్టుగా సెబీ చెప్తుంది. 93% మంది నష్టపోతున్నారంటే వందలో ఎంతమంది? జస్ట్ 7% మాత్రమే ఈ F&O సెగ్మెంట్ లోని కొంతవరకు ప్రాఫిట్స్ ని గెయిన్ చేస్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ది రీటైల్ ట్రేడర్స్ అయితే F&O సెగ్మెంట్ లో నష్టపోతున్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. అదే ఫైనాన్షియల్ ఇయర్ 24 లో మీరు చూసినట్లయితే 91.1% ఇండివిజువల్ ట్రేడర్స్ ఈ F&O సెగ్మెంట్ లోని నష్టపోవడం జరిగింది. అండ్ ఈ సెగ్మెంట్ లోని 1,00,000 పైన ప్రాఫిట్ ని సంపాదించినటువంటి ఇండివిజువల్ ట్రేడర్స్ మనం చూసాం అనుకోండి, కేవలం 1% పీపుల్ మాత్రమే 1,00,000 పైన ప్రాఫిట్ ని సంపాదిస్తున్నారు. సో సెబీ కంటిన్యూస్ గా ఈ అనాలిసిస్ ని రిలీజ్ చేస్తున్నా కూడా చాలా మంది F&O సెగ్మెంట్ రిలేటెడ్ గా అట్రాక్ట్ అవుతూనే ఉన్నారు. అంటే F&O సెగ్మెంట్ లో ఉన్నటువంటి రిస్క్ ని అర్థం చేసుకోకుండా షార్ట్ టర్మ్ లోనే మనం డబ్బులు సంపాదించవచ్చు అనుకుని చెప్పి చాలా మంది ఈ సెగ్మెంట్ లోనైతే కంటిన్యూస్ గా నష్టపోతున్నారు. సో మీకు ఫుల్ ఫ్లెజ్డ్ గా నాలెడ్జ్ లేకపోతే మాత్రం ఇటువంటి సెగ్మెంట్స్ ని అస్సలు టచ్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ మీకు హై రిస్క్ ఉంటుంది. ఒక్కోసారి జస్ట్ మార్కెట్ లో ఒక్క 5 నిమిషాల మార్కెట్ అటు నుంచి టర్న్ అయింది అనుకోండి, మీ ఓవరాల్ క్యాపిటల్ నే కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సెబీ ఎన్నిసార్లు ఇటువంటి రిపోర్ట్ ని రిలీజ్ చేసినా చాలా మంది పాపం తెలియక అట్రాక్ట్ అయ్యి నష్టపోతూనే ఉన్నారు. కొంచెం వరకు జాగ్రత్తగా ఉండండి. అన్నెసర్లీ మీ డబ్బుల్ని అయితే పోగొట్టుకోకండి. నెక్స్ట్, ఐస్ క్రీమ్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి వాదిలాల్ ఇండస్ట్రీస్ స్టాక్ లోని లాస్ట్ 2 days నుంచి మంచి పాజిటివ్ మూమెంటం కనపడుతుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ గ్రూప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. యాక్చువల్లీ ఈ వాదిలాల్ గ్రూప్ ప్రమోటర్ ఫ్యామిలీ, గాంధీ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో వీళ్ళ మధ్యన చాలా డిస్ప్యూట్స్ ఉండేవి. అంటే బోర్డు లో పొజిషన్స్ రిలేటెడ్ గా అది వీళ్ళ మధ్యన చాలా డిస్ప్యూట్స్ అయి ఉండేవి. ఆ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అయితే ఒక ఒప్పందానికి వచ్చి అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోర్డు లోని డైరెక్టర్స్ గా ఉంటారు. కానీ రిమైనింగ్ బిజినెస్ రిలేటెడ్ గా అంతా కూడా ఈ ప్రొఫెషనల్ గా టీమ్ ఏదైతే వీళ్ళు హైర్ చేస్తున్నారో వాళ్ళే చూసుకోబోతున్నారు. వీటితో పాటుగా ఈ కంపెనీకి చెందినటువంటి వేరియస్ అదర్ బిజినెస్ కూడా వీళ్ళు మర్జ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఈ మర్జర్ జరగలేదు అనుకోండి, ఆ బిజినెస్ రిలేటెడ్ గా అది వీళ్ళకి అదర్ ఎక్స్పెన్సెస్ అవి ఉండడం వలన ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ పైన ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి వాటిని కూడా వాదిలాల్ ఇండస్ట్రీలోని మర్జ్ చేసి ఓవరాల్ గా బిజినెస్ ని రివైవ్ చేయడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా ఈ అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే లాస్ట్ 2 days నుంచి స్టాక్ లో మంచి పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. ఈ కంపెనీ అనే కాదు, వేరియస్ కంపెనీస్ లోని ప్రమోటర్ గ్రూప్ లోని డిస్ప్యూట్స్
డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిస్ప్యూట్స్ ఉన్నంత కాలం కూడా స్టాక్ లోని మనకి పెద్దగా మూమెంటం కనపడదు. వన్స్ ప్రమోటర్ గ్రూప్ లో ఉన్నటువంటి ఈ డిస్ప్యూట్స్ తొలగిపోయి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేతికి గనక కంపెనీ వెళ్ళింది అనుకోండి, వాళ్ళు బిజినెస్ లో మంచి రివైవల్ తీసుకురావచ్చు. కాబట్టి ఆ టైంలోని మార్కెట్ అటువంటి స్టాక్స్ కి రీ రేటింగ్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. వాదిలాల్ గ్రూప్ లో కూడా ఇప్పుడు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వస్తుంది కదా, సో ఈ న్యూ మేనేజ్మెంట్ కంపెనీని ఎలా గ్రో చేస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ అండ్ నవీన్ ఫ్లోరైన్ లాంటి కంపెనీస్ కి ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనిపిస్తున్నది. మన డొమెస్టిక్ మార్కెట్ లోని రిఫ్రిజరెంట్ గ్యాస్ ప్రైస్లు అయితే పెరిగినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. R22 గ్యాస్ ప్రైస్లు పర్ కేజీ 650 రూపీస్ నుంచి కేజీ 750 రూపీస్ కి పెరిగాయని, అండ్ R32 ప్రైస్ అయితే పర్ కేజీ 450 నుంచి 550 కి పెరిగినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే సప్లై తగ్గడంతో ఈ గ్యాస్ ప్రైస్లు అయితే అమాంతం పెరిగాయని, అండ్ ఈ న్యూ ప్రైస్ లిస్ట్ అయితే కపుల్ ఆఫ్ డేస్ లోనే రోల్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ R22, R32 గ్యాస్ ప్రైస్లు కనుక పెరిగినట్లయితే దాని ద్వారా ఎస్ఆర్ఎఫ్, నవీన్ ఫ్లోరైన్ అండ్ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ లాంటి కంపెనీస్ కి అయితే ఇది పాజిటివ్ కానుంది. ఇప్పుడు ప్రైస్లు పెరుగుతున్నాయి కదా, సో ఈ ప్రైస్ పెరిగిన పాజిటివ్ ఇంపాక్ట్ వీళ్ళపైన Q1 లో ఉంటుంది. కాబట్టి ఈ Q1 నెంబర్స్ అంటే ఈ క్వార్టర్ క్లోజ్ అయ్యాక ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్ క్లోజ్ అయ్యాక కంపెనీస్ నెంబర్స్ వస్తాయి కదా, ఆ నెంబర్స్ లో ఎస్ఆర్ఎఫ్, నవీన్ ఫ్లోరైన్ అండ్ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ లాంటి కంపెనీస్ అయితే స్ట్రాంగ్ నెంబర్స్ ని డెలివర్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళు హై కన్విక్షన్ ఐడియాస్ అని చెప్పి ఒక 10 స్టాక్స్ లిస్ట్ తోని ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ మార్కెట్ ఫాల్ తర్వాత ఏవైతే ఈ స్టాక్స్ వీళ్ళు పిక్ చేశారు, ఈ స్టాక్స్ రిలేటెడ్ గా కొన్నిటికి బై రేటింగ్ ఇస్తే కొన్నిటికి యాడ్ రేటింగ్ ఇచ్చి ఈ స్టాక్స్ కి మంచి టార్గెట్ ప్రైస్ లో వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీనిలో మీరు ముందుగా చూసినట్లయితే అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ పోర్ట్స్ కి వీళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. అండ్ అలాగే వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి అంబర్ ఎంటర్ప్రైజెస్ కి యాడ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఐసిఐసిఐ బ్యాంక్, ఇండియన్ హోటల్స్, M&M, పిరామిల్ ఫార్మాతో పాటు మరికొన్ని స్టాక్స్ ని వీళ్ళు పిక్ చేసి హై కన్విక్షన్ ఐడియాగా వీళ్ళు షేర్ చేశారు. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే అదానీ పోర్ట్స్ వాళ్ళు ప్రెసెంట్ మన ఇండియాలోనే లార్జెస్ట్ కమర్షియల్ పోర్ట్ ఆపరేటర్ గా మారారని, అండ్ వీళ్ళు సింగిల్ పోర్ట్ ని డీల్ చేసే లెవెల్ నుంచి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ ప్లాట్ఫామ్ గా మారారని, అండ్ ఈ పోర్ట్ సెక్టర్ లో వస్తున్నటువంటి గ్రోత్ తోని అదానీ పోర్ట్స్ వాళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయొచ్చని, అండ్ వీళ్ళు నెక్స్ట్ 5 years లోని డబుల్ డిజిట్ వాల్యూమ్ CAGR గ్రోత్ ని డెలివర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా షేర్ చేస్తూ అదానీ పోర్ట్ స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చారు. అండ్ దీంతో పాటు అంబర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ కి వీళ్ళు యాడ్ రేటింగ్ ఇస్తూ దీన్ని పిక్ చేయడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే వీళ్ళు గ్రోయింగ్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవుతున్నారు కదా, దీని ద్వారా అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 to ఫైనాన్షియల్ ఇయర్ 27 ఇన్ బిట్వీన్ వీళ్ళ ఎర్నింగ్స్ CAGR లోని చాలా స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీటితో పాటు కమిన్స్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండియన్ హోటల్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, పిరామిల్ ఫార్మా ఈ స్టాక్స్ అన్నిటిని ఎందుకు వీళ్ళు పిక్ చేశారన్న ఐడియాస్ అన్నిటిని కూడా వీళ్ళు ఇక్కడ షేర్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఈ రిపోర్ట్ మీకు వీడియోతో పాటు టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్ గా ఉంటుంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ప్రెసెంట్ గేమింగ్ మార్కెట్ అయితే గ్లోబల్లీ చాలా స్ట్రాంగ్ గా బూమ్ అవుతున్నది కదా, సో ఈ గేమింగ్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన రైజ్ వరల్డ్ వైడ్ లిమిటెడ్ ద్వారా ఈ స్పోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి బ్లాస్ట్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేయడం ద్వారా మన ఇండియాలోని కొన్ని లీడింగ్ ఐపీస్ ని క్రియేట్ చేయడంతో పాటు గ్లోబల్లీ ఉన్నటువంటి లీడింగ్ ఐపీస్ ని కూడా మన కంట్రీకి తీసుకొచ్చి మన కంట్రీలోని ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ స్పోర్ట్స్ బిజినెస్ అయితే కండక్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ గ్లోబల్ గేమింగ్ మార్కెట్ లో మనం చూసినట్లయితే మన ఇండియాలోని ఈ గేమింగ్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా బూమ్ అవుతున్నదని, అండ్ 2024 నుంచి 2029 నాటికి ఈ మార్కెట్ 19% CAGR చొప్పున గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను యూరోపియన్ బేస్డ్ ఈ స్పోర్ట్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయినటువంటి బ్లాస్ట్ వాళ్ళతో వీళ్ళు పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేసినట్టుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ అప్డేట్ వచ్చిందో CLSA వాళ్ళు వెంటనే దీనికి రియాక్ట్ అవుతూ రిలయన్స్ వాళ్ళు ఒకవేళ ఈ గేమింగ్ బిజినెస్ లోకి గనక ఎంటర్ అయినట్లయితే అది నజారా టెక్నాలజీస్ వాళ్ళపైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదని, ఎందుకంటే నజారా టెక్నాలజీస్ వాళ్ళ ఓవరాల్ బిజినెస్ లోని గేమింగ్ బిజినెస్ యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నది కదా. నో రిలయన్స్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయినట్లయితే నజారాకి రిలయన్స్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదని, దాని ద్వారా నజారా టెక్నాలజీస్ కి కొంతవరకు రిస్క్ ఉన్నట్లుగా CLSA వాళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే నజారాకి కొంతవరకు రిస్క్ ఉండొచ్చు, బట్ గేమింగ్ మార్కెట్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే గ్లోబల్లీ ఈ గేమింగ్ మార్కెట్ చాలా ఎక్కువగా గ్రో అవుతున్నది కాబట్టి వేరియస్ ప్లేయర్స్ అయితే ఈ ఆపర్చునిటీని క్రియేట్ చేయడానికి స్కోప్ అయితే ఉన్నది. చూడాలి రిలయన్స్ ఎంట్రీ తర్వాత వాళ్ళ యొక్క ఇంపాక్ట్ నజారా పైన ఏ విధంగా పడుతుంది అన్నది. నెక్స్ట్ హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ చేసేటువంటి PNB హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ మార్చ్ 31
1 నాటికి వీళ్ళ అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ బుక్ అయితే 5,000 crores మైల్ స్టోన్ ని టచ్ చేసిందని, అండ్ రీటైల్ సెగ్మెంట్ లోన్ బుక్ లోని వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని 18% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ టోటల్ లోన్ బుక్ ఈ మార్చ్ 31 నాటికి 75,000 crores ని క్రాస్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ అఫోర్డబుల్ బుక్ సెగ్మెంట్ లో ఏదైతే వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారో అది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అనే కాదు, వేరియస్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా ప్రెసెంట్ కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. వీటి గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. ఒకవేళ మీలో ఎవరైనా ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి వాటి రిలేటెడ్ గా చెక్ చేయడానికి ప్రయత్నించండి. వన్స్ మార్కెట్ లోని కనుక రివైవల్ కనపడినట్లయితే ఈ అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ లో బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి స్టాక్స్ లోనైతే మనకి మంచి పాజిటివ్ మూమెంటమే క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ డైనమిక్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు ఓవరాల్ గా 3,300 crores వర్త్ టర్న్ ఓవర్ ని అచీవ్ చేసినట్టుగా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళ టర్న్ ఓవర్ లోని 40% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ లోని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు 640% గ్రోత్ డెలివర్ చేశారు. ఈ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ ఏదైతే పెరుగుతున్నదో అది మనం ఈ కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఓవరాల్ గా భారత్ డైనమిక్స్ వాళ్ళు 6,668 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. అండ్ ఏప్రిల్ 1 నాటికి వీళ్ళ దగ్గర 22,700 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఎంబీసీసీ వాళ్ళు కొత్తగా 215 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయ్యారు. దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి హర్యానా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 166 crores. ఈ ఆర్డర్ లో భాగంగా హర్యానా సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లోని వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్స్ చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి మరొక ఆర్డర్ వెస్టర్న్ రీజనల్ పవర్ కమిటీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు చేయవలసినటువంటి వర్క్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఏవైతే ఈ కొత్త ఆర్డర్స్ ని విన్ అవుతూ వెళ్తున్నారో దీంతో ఎన్బిసిసి వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పేటిఎం వాళ్ళు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కోసం అని చెప్పి పేటిఎం వాళ్ళు 400 కార్డ్ మిషన్స్ ని డిప్లాయ్ చేయనున్నారు. ఈ కార్డ్ మిషన్స్ ని సిటిజన్స్ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆ సెంటర్స్ దగ్గర గానీ లేదా డోర్ టు డోర్ సర్వీసెస్ ఉంటాయి కదా, వాటిలో గానీ క్రెడిట్ కార్డ్స్ ని, డెబిట్ కార్డ్స్ ని, క్యూఆర్ కోడ్ స్కానర్స్ ని యూజ్ చేయడం ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ ని ఈజీగా పే చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కొత్తగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో ఏదైతే ఈ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారో ఇది పేటిఎం వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఇండస్ట్రీస్ కోసం క్రిటికల్ ఎక్విప్మెంట్స్ ని డెవలప్ చేసేటువంటి కిల్బర్న్ ఇంజనీరింగ్ వాళ్ళు కొత్తగా 102 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయ్యారు. దీనిలోని వీళ్ళకి 49 crores వర్త్ ఆర్డర్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లోని ఎయిర్ కూలింగ్ యూనిట్స్ అండ్ డ్రైయర్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్ అయితే నియర్లీ 25 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి ఎన్పీకే ఫెర్టిలైజర్ ప్లాంట్ కి రోటరీ డ్రమ్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్. వీటితో పాటుగా రిమైనింగ్ ఏ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్స్ ఉన్నాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు లాస్ట్ డిస్క్లోజర్ అంటే ఫిబ్రవరి మంత్ లో వీళ్ళు డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఈ మార్చ్ 31 వరకు వీళ్ళు కొత్తగా ఈ 100 crores పైన ఆర్డర్స్ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లోని వాళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేటువంటి పారస్ డిఫెన్స్ వాళ్ళు ఇజ్రాయెల్ కి చెందినటువంటి మైక్రాన్ విజన్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. యాక్చువల్లీ ఈ మైక్రాన్ విజన్ వాళ్ళకి డ్రోన్స్ అండ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కోసం ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ పేలోడ్స్ అండ్ ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సీకర్స్ రిలేటెడ్ గా వీళ్ళు డిజైన్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళతో పార్ట్నర్షిప్ లో భాగంగా పారస్ అండ్ మైక్రాన్ వాళ్ళు కలిపి మన ఇండియాలోని ఐఎస్ఆర్ పేలోడ్స్ రిలేటెడ్ గా ఇద్దరు కలిపి వర్క్ చేయనున్నారు. సో మైక్రాన్ వాళ్ళతో ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ ని యూజ్ చేసుకోవడం ద్వారా డ్రోన్స్ అండ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ని అడ్వాన్స్ చేయడానికి పారస్ డిఫెన్స్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి క్వెస్ కార్ప్ వాళ్ళు ప్రీవియస్ గా డీమర్జర్ అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ లో భాగంగా క్వెస్ కార్ప్ నుంచి డిజిటైడ్ సొల్యూషన్స్ అండ్ అలాగే బ్లూ స్ప్రింట్ ఈ రెండు కంపెనీస్ ని వీళ్ళు డీమర్జ్ చేయబోతున్నారు. దీనిలో డిజిటైడ్ సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీ బీపీఎం సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నట్లయితే ఈ బ్లూ స్ప్రింట్ అనేటువంటి కంపెనీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ డీమర్జర్ వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెపరేట్ ఎంటిటీస్ మీద వీళ్ళ మేనేజ్మెంట్ డిఫరెంట్ గా ఫోకస్ చేయడం ద్వారా ఈచ్ ఎంటిటీని స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి ప్రయత్నిస్తుంది. ఓవరాల్ గా దీనివల్ల వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది కాబట్టి ఈ డీమర్జర్ ని మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఈ డీమర్జర్ లో భాగంగా రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే క్వెస్ కార్ప్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి డిజిటైడ్ సొల్యూషన్స్ లోని 1 షేర్ ని అండ్ బ్లూ స్ప్రింట్ లోని 1 షేర్ ని వీళ్ళు ఇష్యూ చేయబోతున్నారు. అండ్ ఈ డీమర్జర్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు ఇప్పుడు ఏప్రిల్ 15th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ డీమర్జర్ లో ఒకవేళ మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే
చేయాలనుకున్నట్లయితే April 15th నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్లోని క్వెస్ కార్ప్ షేర్స్ అయితే క్రెడిట్ అయి ఉండాలి. సో వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్లో క్వెస్ కార్ప్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ కంపెనీస్కి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళతోని ట్రూ కాలర్ వాళ్ళు పార్ట్నర్షిప్ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్లో భాగంగా వీళ్ళు ట్రూ కాలర్ వాళ్ళకి జగిల్ సేవ్ ఎంప్లాయ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఈ సర్వీసెస్ని 1 year పాటు అందించవలసి ఉన్నది. యాక్చువల్ చూసినట్లయితే ఈ జగిల్ వాళ్ళు కంటిన్యూస్గా వేరియస్ కంపెనీస్తోని కాంట్రాక్ట్స్ సైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా మల్టిపుల్ కాంట్రాక్ట్స్ సైన్ చేయడం ద్వారా ఓవరాల్గా లాంగ్ టర్మ్లోని జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళకైతే ఇది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఫుడ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ అయినటువంటి స్విగ్గీ వాళ్ళ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ స్విగ్గీ వాళ్ళకి ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి April 2021 నుంచి March 2022 ఈ పీరియడ్కి గాను అప్రాక్సిమేట్లీ 158 crores వర్త్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ని అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. సో ఈ డిమాండ్ నోటీస్ ఏదైతే వచ్చిందో దానికి అగెనిస్ట్గా వీళ్ళు ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకుంటామని చెప్తున్నారు. చూడాలి ఫైనల్ ఏం జరుగుతుంది అన్నది. ఒకవేళ వచ్చినటువంటి నోటీస్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా వీళ్ళు టోటల్ అమౌంట్ పే చేయాలని కనుక ఆర్డర్ వచ్చింది అనుకోండి, అది స్విగ్గీ వాళ్ళకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ స్విగ్గీతో పాటుగా డాబర్ వాళ్ళకి కూడా ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి దగ్గరగా 110 crores వర్త్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చింది. వీళ్ళు అప్పీల్ చేసుకుంటా ఉంటున్నారు. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరుదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.